బాగున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకుంటే చక్కని చిరునవ్వు, ఆ చిరునవ్వు మధ్యలో ప్రజలందరినీ కూడా తన సొంత అన్నదమ్ముల్లా భావించే ఒక మంచి తత్వం. ఒకసారి మనం కోవిడ్-19 2019లో వచ్చినటువంటి విపత్తును ఒకసారి గుర్తు చేసుకుంటే దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ 1 స్థాయి. ఆ రోజు చస్తామా బతుకుతామా అనే పరిస్థితి. ఆ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకుంటేనే గుండెలు గుబేలుమంటూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి మనకు వచ్చింది అంటే ఆ పరిస్థితిలో ఒక చాకచక్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆరోగ్యం పైన ఒక భద్రత కల్పించాలన్నా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను అనే విషయాన్ని గుర్తించుకుని మనకు ఆ రోజు చేసినటువంటి మేలు నిజంగా వర్ణనాతీతం. మరి అంత మంచి చేసినప్పటికి కూడా మనము రిటర్న్ గిఫ్ట్ అనేది ఎట్లా ఇచ్చామో తెలుసా? 11. చాలా మంచి గిఫ్ట్ మనం అందరం ఇచ్చాము. ఆ గిఫ్ట్ అనేది అతనికి అవసరం. 3 సంవత్సరాలు కోవిడ్ టైంలో ఈరోజు ప్రాలాపన పేలుతున్న ఏ కుక్క, ఏ మనిషి బతికే అవకాశం లేకుండా చేయవచ్చు. అతనే మీ పొలాలు దోచుకోవాలనుకుంటే, అతనే మీ ఆస్తులు మీ భూములు దోచుకోవాలనుకుంటే మహమ్మారి విపత్తును అరికడుతున్నట్టు నటించి పూర్తిగా వ్యాక్సినేషన్ అనేది అవనివ్వకపోతే ఆ పొలాలన్నీ కూడా అతనివే. గుర్తుపెట్టుకోండి, దోచుకోవాలనుకుంటే ఎట్లాగైనా దోచుకోవచ్చు. మీ భూములు లాక్కోవాలనుకుంటే ఎట్లాగైనా లాక్కోగలడు అతను. కానీ కోవిడ్ టైంలో లాక్కోలేదు ఎవరికి కూడా. మరి ఇంత మంచి చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మనందరికీ శత్రువే. ఏం తక్కువ చేసిందయ్యా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని తెచ్చిండయ్యా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏ పాటలో కూడా, ఒక్క పాటలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాన్ని తిడుతున్నట్టు కానీ, నీచంగా ప్రతిపక్షాన్ని తిడుతున్నట్టు కానీ ఏ క్షణం కూడా ఏ పాట కూడా రిలీజ్ అవ్వలేదు. కానీ వాళ్ళు మాత్రం సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పి ప్రతి ప్రచారంలో కూడా సైకో అనుకొని చెప్పి ఒక సాంగ్స్ పెట్టడం, అది వాళ్ళ బుద్ధి. ఓకే, సైకో పోయాడు, సైకిల్ వచ్చింది, ఏమైనా మార్పు వచ్చిందా? 400 కోట్ల రూపాయలు అమరావతి మీద ఖర్చు పెట్టారు. రూపాయి 2 రూపాయలు కాదు, 400 కోట్లు. ఆ 400 కోట్లతో పునఃప్రారంభం పక్కన పెట్టి కొన్ని అఫీషియల్స్ కట్టవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇది ఎవరు కూడా అడే, ఏ కార్యకర్తకి అవసరంలా. జగన్మోహన్ రెడ్డి అడిగితేనే తప్పు వస్తుంది. పునఃప్రారంభం అంట. వీళ్ళకి 400 కోట్లు 500 కోట్లు వేస్ట్ చేయొచ్చు. ఇప్పటికీ 1,45,000 కోట్లు అప్పు చేశారు. అంటే ఇంచుమించుగా 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు అప్పుని? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఏమయ్యా డబ్బులు? 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 లక్షల కోట్ల రూపాయలు అంతవరకు ఉంటే, జగన్మోహన్ ప్రభుత్వంలో మరో 1,50,000 కోట్లు, అంటే మొత్తం ఓవరాల్ ప్రభుత్వం అప్పు చేస్తే 1,50,000 కోట్లు. ఈ వచ్చినటువంటి ఈ 1 ఇయర్లోనే 1,50,000 కోట్లు అప్పు చేస్తారు. దీని గురించి ఎవరు అడగడు. ఎవరు అడిగితే అమ్మో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ డబ్బులంతా కూడా ఏం చేస్తుంది అని క్వశ్చన్ ప్రతి ఒక్కరు లేవనెత్తండి అయ్యా. ఒకసారి ఆ యొక్క పీడిఎఫ్లన్నీ కూడా డౌన్లోడ్ చేయండి, గూగుల్లో ఉంటుంది ప్రతిదీ కూడా. మనం మర్చిపోయినా సరే డేటా మర్చిపోదు కదా. ఒకసారి పీడిఎఫ్ చూడండి. ఎవడో చెప్పాడు ఎల్లయ్య 100 కోట్లు 200 కోట్లు ఒప్పుకుంది రాష్ట్రం కలిసి అంటే నమ్మొద్దు. ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయో కొట్టండి. కొడితే క్లారిటీ వచ్చేంత వరకు వెతకండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ చూడండి, జీవోలు చూడండి. చూసిన తర్వాత మాట్లాడమని చెప్పి కూడా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఇరికించే ప్రయత్నం ఇది. దయచేసి జగన్మోహన్ రెడ్డి వెనక చాలా మంది ఉన్నారు. అయ్యన్న పాత్రుడు గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఓడిపోయాడంతే.
సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై హింద్. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో.